సూర్య ప్రధాన పాత్రలో వెంకీ అట్టూరి తెరకెక్కించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్'. దాని రివ్యూ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇంకా కథ విషయానికి వస్తే, సంజయ్ విశ్వనాథ్ బిజినెస్ మ్యాన్ అండ్ పిస్టల్ షూటర్గా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ కూడా సాధిస్తాడు. అయితే 40 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ సంజయ్ ఒంటరిగానే ఉంటాడు. అతని తల్లి రాధిక పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తూ ఉంటుంది. తల్లి కోసం సంజయ్ సరోగసి ద్వారా బాబుకి జన్మని ఇస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిమాణాల నేపథ్యంలో తన కుమారుడి బాధ్యతలను ఎలా చూసుకున్నాడు. ఈ క్రమంలో కొడుకుకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం కావడంతో మమితా బైజు సంజయ్ జీవితంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది, అసలు ఆమె ఎవరు, 22 ఏళ్ల మ్యాడీ 40 ఏళ్ల సంజయ్తో ఎలా ప్రేమలో పడింది, తన ప్రేమను మ్యాడీ సంజయ్కు చెప్పిన తర్వాత వారి జీవితాల్లో ఎట్లాంటి పరిమాణాలు చోటు చేసుకున్నాయి, అసలు సంజయ్ మ్యాడీ ప్రేమను ఒప్పుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, విశ్వనాథ్ అండ్ సన్ సినిమాలో సూర్య చాలా సెటిల్గా కనిపించాడు. యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషనల్తోనూ సూర్య మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ సూర్య నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో అలాగే కొన్ని మూమెంట్స్లోనూ సూర్య సినిమాకే హైలైట్గా నిలిచాడు. రాధికా శరత్ కుమార్ పాత్ర చనిపోయాక వచ్చే ఎమోషనల్ సీన్లో అండ్ రవీనా టండన్ పాత్రలో సాగే సీన్లలో నటన సూపర్గా చేశాడు. హీరోయిన్ మమితా బైజు మెప్పించింది. బరువైన పాత్రను ఆమె చాలా ఈజీగా చేసి అందరినీ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన రాధికా శరత్ కుమార్ మెప్పించారు. మరో పాత్రలో నటించిన రవీనా టండన్ కూడా చాలా బాగా నటించింది. హర్ష, వైవర్ష, సుధా, రఘుబాబు అలాగే మిగిలిన నటీనటులు చాలామంది చాలా బాగా చేశారు. దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ ఎపిసోడ్స్ అండ్ కొన్ని ఫ్యామిలీ సీన్లు చాలా బాగున్నాయి. ముఖ్యంగా సూర్యకి అతను ఫ్యామిలీకి మధ్య ఉండే బాండింగ్ చాలా బాగుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే, సూర్య పోషించిన సంజయ్ పాత్రను, ఆ పాత్ర తాలూకు ఫ్యామిలీ సెంటిమెంట్ను బాగా డిజైన్ చేసుకున్న వెంకీ కొన్ని చోట్ల అంతే స్థాయిలో కొన్ని సీన్లు రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా రాసుకోవాల్సింది. అలాగే హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా చూపించుంటే సినిమాకి ఇంకొంచెం ప్లస్ పాయింట్ అయ్యేండేది. సాంకేతిక విభాగం గురించి, దర్శకుడు వెంకీ అట్లూరి కొన్ని సన్నివేశాలు యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్గా బాగా తెరకెక్కించాడు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు. ఇక ఎండింగ్ విషయానికి వస్తే, అక్కడక్కడ ఉన్న కొన్ని స్లో సీన్లను ఎడిటింగ్ తగ్గించాల్సింది. నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్ ఓల్డ్ విషయానికి వస్తే, విశ్వనాథ్ అండ్ సన్ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాలో సూర్య నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్లు మరియు అలాగే సూర్య పాత్ర తాలూకు ఎమోషనల్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్లు మాత్రం స్లోగా సాగాయి. ఓవరాల్గా ఈ సినిమా సూర్య నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మేము ఇచ్చే రేటింగ్ 3.5/5.